హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం గురించి ఒక నమ్మకం. నేను చెప్పేదాని మీద మీకు మంచి అభిప్రాయాలు ఉండాలని నా నమ్మకం. నా నమ్మకాన్ని నా దాన్ని మీరు బాగా ఫాలో అవుతారు, ఆలోచిస్తారు, ఆచరిస్తారు, ఏదైనా ఉంటే కామెంట్స్ చెబుతారు అనే ఆ నమ్మకం నాకు ఉండాలి. అందుకనే నమ్మకం గురించి చెప్దాం అనుకున్నాను ఈరోజు. నమ్మకం అంటే ఏం లేదండి, ఒక మనిషి నమ్మేది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం ఒక 100 రూపాయలు ఇస్తున్నాం అనుకోండి, ఆ మనిషి ఇస్తాడా ఇవ్వడా అనే ఆలోచన మనకొద్దు. ఉన్నప్పుడు ఇస్తే ఇస్తాడు అనే ఆలోచనతో, ఆ నమ్మకంతో ఇవ్వాలి. అంతేగాని అతను ఇస్తేనే మనం అనే విషయాన్ని ఇది చేయకూడదు. అదేవిధంగా ప్రతి మనిషిని నమ్మాలి. నమ్మకపోతే జీవితం జరగదు. ఈ రోజుల్లో తండ్రి కొడుకుని నమ్మట్ల, కొడుకు తండ్రిని నమ్మట్ల. ఓకేనా? అది ఎందుకంటారేమో, చిన్న విషయమే చెబుతున్నాను. ఇప్పుడు వచ్చి ఎరా నీ జీతం ఎంత అని అడుగుతాడు అనుకోండి తండ్రి, అమ్మో ఎక్కువ చేస్తే మా నాన్న ఎక్కువ కావాలంటాడేమో అన్న ఇదితో చెప్పడు. నా కొడుకు చెప్పడు కరెక్ట్ అని నమ్మకం ఉంటుంది, కానీ ఆయన అడుగుతాడు. అది నమ్మకం అనే విషయంలోకి వచ్చేసరికి తండ్రి కొడుకు, నాన్న ఇగో నేను ఫలానా దానికి వెళ్తున్నాను, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఈ నాన్న అంటాడు అనుకోండి. అప్పుడు ఆ తండ్రి నమ్మడు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు ఉంటాయి, డబ్బులు లేకపోతే అసలు ఎందుకు పెట్టుకుంటాడు ప్రోగ్రాం, ఏందంటే నా దగ్గర కూడా అడిగి తీసుకోవటానికి అనే ఆలోచనతో ఉంటాడు. అది నమ్మకం. ఇవాళ రేపు అన్నదమ్ముల మీద నమ్మకం ఉండటంలా, అక్క చెల్లెళ్ళు ఒకళ్ళనొకళ్ళు నమ్మట్లా, ప్రతి వాళ్ళల్లో కూడా నమ్మకం పోయింది. ఆఖరికి ప్రేమ విషయం వచ్చిందనుకోండి, లవ్ చేసుకుంటున్నాం అంటారు, కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. వాళ్ళ ఫోన్లు వీళ్ళు చూస్తారు, వీళ్ళ ఫోన్లు వాళ్ళు చూస్తారు. అది నమ్మకం లేకపోబట్టే కదా. అలాగే ప్రతిదీ నమ్మాలి. మన ఇంట్లో మా ఇంట్లో సంగతి చెబుతున్నాను. బీరువాలో డబ్బులు ఉంటాయి, కట్టలు ఉంటాయి. అవి తీసుకొచ్చి తాళం తీసుకొచ్చి మామూలుగా నా జెండు కింద వేస్తారు. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, వెళ్ళిపోతాను. అది నా ఇంట్లో నా వాళ్ళ మీద, నా పని వాళ్ళ మీద, నా కుటుంబం మీద నాకున్న నమ్మకం. అదేవిధంగా రాత్రిపూట షాప్ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి ఇచ్చినా ఆ జెండు కిందే పెడతారు. 8,000 అని 1,00,000 రూపాయలైనా సరే. చూసేవాళ్ళు అనుకుంటారు, అబ్బో ఈమెకి ఒళ్ళొంగదు అనుకుంటారు. కాదు, నన్ను నేను నమ్ముకుంటాను. ప్రతి వాళ్ళు ముందు వాళ్ళ మనసుని నమ్ముకోండి, అదేవిధంగా అవతల వాళ్ళని నమ్మండి. నమ్మకం ఉంటేనే మన జీవితం ముందుకు సాగుద్ది. అదే విషయంలో ఇంకొకటి కూడా చెబుతున్నాను. పిల్లలు చదువు విషయంలో వచ్చినా కానీ మనం వాళ్ళని నమ్మాలి. మేము చదువుతున్నాము, మార్కులు రావటం లేదని వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా నమ్మాలి. ఎందుకంటారేమో, మనం నమ్మి ఒకసారి మోసం చేస్తారు, రెండోసారి మోసం చేయలేరుగా మననే. నమ్మిందిలే ఈసారి కూడా ఏముందిలే అని అనుకోరు. నమ్మింది మా అమ్మ, అమ్మో మళ్ళీ ఇదే పొజిషన్లోకి వస్తే బాధపడుద్ది అని అప్పుడు గట్టిగా చదువుతారు. అలాగే ఎవరైనా సరే మగపిల్లలు విషయంలోకి వచ్చినా వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారా అనేది కాదు, మన పిల్లల్ని మనం నమ్ముదాము. అలాగే పిల్లలు కూడా మనని వాళ్ళు నమ్మేలాగా మనం ఉండాలి. ప్రతి విషయానికి, డబ్బుల విషయమే కానివ్వండి, మాట విషయమే కానివ్వండి. లేదు వయసు వచ్చిన వాళ్ళైతే లవ్లో పడ్డారా, ఇదిగో నేను ఇది చేస్తున్నాను అని వాళ్ళు చెప్తే మనం నమ్ముతాము అనే ధైర్యం వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఎవ్వరూ ఎలాంటి తప్పులు చేయరు. ఇప్పుడు తల్లి వచ్చి కూతుర్ని నమ్మట్లేదు,
కూతురు వచ్చి తల్లిని నమ్మట్లేదు. అదేవిధంగా కాకుండా మనం కూడా మన పిల్లలను మనల్ని నమ్మేలాగా మనం నిలబడదాం. అర్థమైందా? నేను చెబుతున్నానని కాదు, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. మనం ఇప్పుడు మన భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పేది ప్రతిదీ నిజమని మనం నమ్మం, కానీ అది బయటికి రానివ్వం. ఎందుకు రానివ్వం? వాళ్ళు తెలిస్తే ఇంకా తప్పు చేస్తారేమోననే భయంతో. అట్లాగే భార్యను కూడా నమ్మరు. ఎందుకు నమ్మరు? ఇప్పుడు ఇచ్చే 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయలు దాచుకుంటుందేమో అనే విషయం వాళ్ళకి తెలుసు. ఆ దాచిన డబ్బులు మళ్ళీ కుటుంబానికే ఖర్చు పెడుతుందని కూడా తెలుసు, అయినా వాళ్ళు నమ్మరు. ఎందుకని? వాళ్ళ మనసు వాళ్ళకి నమ్మకం కలిగించట్లే. ఆ కలిగించేలాగా ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకళ్ళు నమ్ముకుందాం. ఆ నమ్మకంలో మనకి చాలా ధైర్యం వచ్చుద్ది. ఆ నమ్మకంలోనే మనం ముందుకు నడవగలుగుతాం. మనలో మనకి ప్రేమలు కలుగుతాయి. అందుకే మీకు చెబుతున్నాను, చూడండి. ఇంకా ఏమన్నా నాలో చెప్పగలిగే ఆలోచనలు ఉన్నంత వరకు నేను చెప్పగలుగుతాను. ఇది మీకు చెబుతున్నాను, మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి వాళ్ళని నమ్మమని కాదు, నమ్మాలి అని మన మనసుకు అనుకొని నమ్మాలి. ప్రతి వాళ్ళనే నమ్మితే ఇవాళ మొత్తం అందరూ బురుడి కొట్టేస్తున్నారు. బయట వాళ్ళని కాదు, మన కుటుంబాన్ని మనం నమ్ముదాము. అదే విషయంలో ప్రతి ఒక్కళ్ళం కూడా నిజాయితీగా నమ్మితే అది ఎప్పటికీ ఒమ్మవ్వదు. కాబట్టి నా మాటలు మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. లేదు నాలో ఇంకేమన్నా మార్పులు చేర్పులు రావాలంటే కామెంట్ చేయండి. నేను కూడా అదే ఆలోచించుకొని ఇంకా బాగా చెప్పేలాగా ముందుకు నడుస్తాను. ఓకే.